ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. నాగప్రతిష్ఠలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? నాగప్రతిష్ఠ ఎప్పుడు చేయాలి? జన్మతః జాతకరీత్యా కర్కోటక కాలసర్ప దోషాదులు ఉన్నప్పుడు, వంశము నిలవకుండా, సంతానం కలగకుండా చాలా మానసిక క్షోభను అనుభవించేటప్పుడు, వివాహం అయినప్పటికీ కూడాను సంతానేచ్ఛ సిద్ధించకపోతే అది జన్మాంతర రీత్యా నాగదోషంగా భావించి నాగ ప్రతిష్టను దేవాలయ ప్రాంగణంలో ఆచరించేటువంటి విధి విధానం మన జ్యోతిష్య శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు. అయితే వంశపారంపర్య రీత్యా వచ్చేటువంటి నాగదోషాల్ని సవరించుకోవటానికి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల రీత్యా నాగులకు కృతజ్ఞత చెప్పుకుంటూ నాగప్రతిష్ఠ చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధనలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ వంశానికి పొందడానికి వీలుగా నాగప్రతిష్ఠలు కూడా చేయటం తరచూ చూస్తూ ఉంటాం. ఒక దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వృక్షాల చెంత నాగ ప్రతిమలు చాలా చుట్టూతా కూడా ఉంటాయి. అవన్నీ ప్రతిష్ఠ చేసినటువంటివే. ఆ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలకు చవితి తిథి నాడు లేక నాగుల చవితి నాడు ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో కూడా ఆవు పాలతో అభిషేకార్చనలు చేయటం వలన జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి నాగదోషాలు పటాపంచలైపోయి జీవన గతిలో అభివృద్ధి పథంలో పయనించడానికి ఆస్కారాన్ని ఆ సుబ్రహ్మణ్యుడు మనకు కలిగిస్తాడు. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి భావన చేస్తూ సంతానం లేనటువంటి వాళ్ళు గనక నాగ ప్రతిష్ఠ చేసి పుట్టలో పాలు పోసి చలిమిడి నైవేద్యంగా సమర్పించి ఆ పుట్ట మన్నును తమ నుదుట అలంకరణగా చేసుకొని స్వామిని ఆరాధన చేసినట్లయితే జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి నాగ దోషాలు పటాపంచలైపోయి సుపుత్ర ప్రాప్తి సిద్ధింపజేయటానికి స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తారు. నాగదోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ నాగదోషంతో పుట్టినటువంటి పిల్లలు కూడాను మాట్లాడుతూ నాలికను అట్లా బయటికి అంటూ ఉంటారు. అప్పుడు మనం గమనించి, ఓహో, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం మొక్కున్నాం, ఆ మొక్కు తీర్చలేదు కదా అని చెప్పేసి వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పుట్ట దగ్గర పాలు పోసి నమస్కారం చేసి వచ్చిన తర్వాత తరచూ నాలికను బయటపెట్టేటువంటి లక్షణం నుంచి ఆ పిల్లవాడు బయటపడతాడు. ఇదంతా కలియుగంలో నేటికి జరుగుతున్నటువంటి విశేషకరమైనటువంటి దైవ లక్షణాలకు సంబంధించిన విధి విధానం. ఋషులు చెప్పిన సూత్రాలు సామాన్యమైనవి కావు. దాని వెనకాల అంతర్లీనంగా ఉండేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాలు దాగి ఉంటాయి. కాబట్టి నేటికి మనం నాగారాధన అనేటువంటిది ఆచరిస్తున్నాం. క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నుంచే నాగారాధన ఉన్నది అని చెప్పడానికి వీలుగా అమరావతి శిల్పకళల్లో నాగారాధనకు ప్రత్యేక స్థానం కూడాను ఉన్నది. నాగబు అనేటువంటి ఆంధ్ర పదం మొట్టమొదటిసారిగా ఈ నాగారాధన నుంచే వచ్చింది అనేటువంటి గొప్ప విశేషాంశాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకుందాం.
కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో పిల్లలందరికీ కూడాను మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి వారికితో నాగా అనే శబ్దం వచ్చేటట్టుగా పిల్లలకి పేర్లు పెట్టుకుంటామని కూడా మొక్కుంటూ ఉంటారు. ఇలా నాగా అనే శబ్దానికి నాగేంద్రుని యొక్క పూజాది విధి విధానాలకి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావం ఉన్నది కాబట్టే నేటికి మనం ఆచరిస్తున్నాం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.